వెల్కమ్ టు కుమార్ ప్రాపర్టీస్. చూడండి, ఇక్కడ ఒక హెచ్ఎండే లేఅవుట్. ఇది ఎక్కడ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 నుండి ఎగ్జాక్ట్లీ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హెచ్ఎండే లేఅవుట్. ఇది ఫైనల్ అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. ఒకసారి చూడండి, మీకు డెవలప్మెంట్ కింద మొత్తం కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ అండర్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేమ్ ప్లేట్, మన ప్లాట్ నెంబర్స్ నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది. సో మొత్తం మీరు గ్రీనరీ కూడా చూడండి ఎలా డెవలప్ చేసి. చాలా వరకు వెంచర్లలో డెవలప్మెంట్ చేస్తామంటారు, చేయరు. ఇది సర్కిల్ అండి, 4 సర్కిల్. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా డెవలప్మెంట్ కంప్లీట్. 4 వైపు కూడా మొత్తం కంప్లీట్ డెవలప్ అయింది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ పక్కన మనకు విలేజ్ ఉంటుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు విలేజ్ కనిపిస్తుంది చూడండి. ఆ పక్కన దూరంలో విలేజ్ ఉంది. ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి విలేజ్. భద్రాచలం హైవేకి కేవలం ఇది ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది భద్రాచలం హైవే. సో ఇప్పుడు మనకు కొత్తగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందో దానికి ఇది మనకు కేవలము ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రెండోది, మనకు విజయవాడ హైవే ఏదైతే ఉందో విజయవాడ హైవే కేవలం ఇది ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. గట్కేసర్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ మనకు ఒక 7 to 8 కిలోమీటర్స్ వస్తుంది. సో ఏదైనా కానీ మనకు కంప్లీట్ డెవలప్మెంట్ అయినటువంటి లేఅవుట్ అంటే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి. మీకు ఔటర్ రింగ్ రోడ్ కు ఇంత తక్కువ రేట్లలో ఇంత డెవలప్మెంట్ అయినటువంటి లేఅవుట్ ఎక్కడా లేదు. సో ఫస్ట్ టైం మన లేఅవుట్ లో మీకు ఇలాంటి అవకాశం ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే కాల్ చేయండి. మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లో ఏదైనా ప్రాపర్టీస్ చూసినట్టయితే మోర్ డీటెయిల్స్ కుమార్ ప్రాపర్టీస్.